హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చికెన్ కీమాతో ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మనం బయట కొనుక్కునే దానికన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడానండి. కాబట్టి మనం ఇంట్లోనే ఈరోజు చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాము. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను. అలాగే బాండీ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం ఎన్వితో చేసుకుంటున్నాం కాబట్టి, అంటే చికెన్తో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని కొంచెం వేడవనిద్దాము. అలాగే ఇప్పుడు ఇందులో ముందుగా నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకుని పెంకులు అనేవి రాకుండా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎప్పుడైనా సరే ఎగ్స్ వేసిన వెంటనే కలిపేయకూడదు, ఎందుకంటే ఇవి కొంచెం బాయిల్ అవనివ్వాలండి. అప్పుడే మనకి ఎగ్స్ అనేది ముక్కలుగా చక్కగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక 2 నిమిషాల పాటు కదపకుండా ఉంచుదాము. ఇప్పుడు మెల్లగా ఒక పక్క నుండి ఈ విధంగా కలపాలండి. ఒకేసారి మొత్తం గజిబిజిగా కలిపేయకూడదు. ఆ విధంగా కలిపేయడం వల్ల ఎగ్ అనేది మొత్తం కూడా బాగా పేస్ట్ అయిపోతుంది. మనకి కదపకుండా ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత కలుపుకోవడం వల్ల ఈ విధంగా ముక్కలుగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి, ఎందుకంటే చాలామంది ఎక్కడ చూసినా కూడా ఫాస్ట్ ఫుడ్ బండ్ల దగ్గరే జనాలు అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అక్కడ తినే కన్నా ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుందండి. బయట వాళ్ళు ఏ విధంగా చేస్తారో మనకి తెలియదు, కాబట్టి మనమే ఇంట్లో ఈ విధంగా హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ని చూసారు కదా, ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఎగ్ అనేది తీసేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. చికెన్తో ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ కీమాతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కీమా వేసుకోవాలి. నేను ఈ విధంగా స్టెయినర్లో వేసానండి, వాటర్ అనేవి ఉండకుండా ఉంటాయని. చూసారు కదా, ఈ విధంగా స్టెయినర్లో వేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి చక్కగా చికెన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ చికెన్ అంతా కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. వాటర్ అనేవి కూడా ఎక్కడా లేవండి. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేవి ఏమాత్రం లేవు, ఆయిల్ చక్కగా బయటకు వస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే కారం మన ఇష్టం అండి. మనకి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా సమానంగా వేసుకోవచ్చు. లేదు కారం తక్కువ తినేవారైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసానండి నేను. అలాగే కొంచెం వెనిగర్ వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే కంపల్సరీగా వెనిగర్ అనేది వేసుకోవాలండి. అలాగే ఇక్కడ సోయా సాస్ తీసుకుంటున్నాను, ఇది కూడా 1 స్పూన్ వరకు ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలండి, మీ దగ్గర
గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను అన్నీ మన అందుబాటులో ఉండే వాటితోనే చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి చికెన్ కూడా 1/2 కిలో వరకు తీసుకున్నానండి. అలాగే మనం ముందుగా రైస్ని ఈ విధంగా చల్లారబెట్టుకున్న తర్వాత ఇది వేసుకోవాలి. అన్నం ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ముందుగానే రైస్ వండిన తర్వాత దీనిని చల్లారబెట్టాను. ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే మనకి చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. అలాగే 1 అర స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఇది వైట్ పెప్పర్ అండి, తెల్ల మిరియాల పొడి, ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్లో తెల్ల మిరియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి టేస్ట్ ఇచ్చేదే వైట్ పెప్పర్ పొడి అండి. అలాగే చాలామంది అజినోమోటో వేస్తూ ఉంటారు, కానీ అది ఎక్కువగా వాడకూడదండి. అది ఎక్కువగా వాడడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదని నేను ఎక్కడో విన్నాను కాబట్టి నేనైతే దానిని యూజ్ చేయడం లేదు. అలాగే ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకుందాము. ఫ్రైడ్ రైస్లో మనం నాన్ వెజ్తో ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు, అంటే చికెన్తో కానీ ఎగ్తో కానీ చేసుకున్నప్పుడు వైట్ పెప్పర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే వెనిగర్ కూడా స్కిప్ చేయకూడదండి. వెనిగర్ వేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు కాబట్టి నేను చెప్పాను కదా, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ విధంగా చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ అనేది నేను తయారు చేస్తున్నాను. ఇది టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి, అదిరిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే కుటుంబం అంతా కూడా తినచ్చు. అలాగే రుచి కూడా అల్టిమేట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అనేది నొక్కండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి.